హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇవాళ కొబ్బరి లడ్డు చేశానండి. పచ్చి కొబ్బరి తురిమి పనిలేని మంగలి పిల్లి తెల్ల కొరిగాడు అంటారు చూడండి. అలా కూర్చొని ఆ పై పొట్టంతా తీసి ఆ నలుపు ఉంటుంది కదా, అది తీసేసాను. అది దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఆ అరగకుండా తేపులు అలా వస్తాయి కదా కొబ్బరి తింటే, అలా అందుకని దాన్ని తీసేసి అంతా తురిమేశాను. తురిమి కొంచెం అయితే మిక్సీలో వేసాను. మిక్సీలో వేసేసి ఆ కొంచెం తురిమిన దాన్ని మిక్సీలో వేసిన దాన్ని అలా ఫస్ట్ బాండీలో వేసి వేయించేసాను. ఆ తడి అంతా పోయి కొంచెం డ్రై అయ్యే వరకు వేయించేసి దాన్ని పక్కన తీసి పెట్టేశాను అనమాట. అది ఎందుకంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది ఎందుకనేది. ఆ పూర్తిగా తడంతా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. కొబ్బరి హెల్త్కి చాలా చాలా మంచిది కదా అసలు. మనకి స్కిన్ గ్లో వస్తుంది కొబ్బరి తింటే. అరగదు అనుకునే వాళ్ళు ఆ పైన బ్లాక్ తీసేసి తింటే చాలా మంచిదంట, అరుగుతుందంట. ఆ బ్లాక్ ఉండడం వల్లే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆ నలుపు వల్లే అంట. అది తీసేస్తే కొబ్బరిలో ఉన్న అరగని గుణం ఉంటుంది కదా, అది కూడా పోతుందంట. నాకైతే వేగిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసాను. నాకు 2 చిప్పలు తురిమితే ఒక కప్పు, ఫుల్ కప్ అయింది కొబ్బరి. అది వేసేసాను. దీంట్లోకి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదు. ఆ కొబ్బరిలో ఉండే నేచురల్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, ఆ ఫ్లేవరే వస్తుందన్నమాట. ఇలాచి కానీ ఏమైనా అవసరం లేదు. చూడండి, అలా కొంచెం వేగనిచ్చి, ఇది కప్పు కొబ్బరి కదా, దీనికి 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. ఎందుకంటే ఒక కప్పు పాలు పోయాలి కదా దీంట్లో. ఇవి బాగా వేగిన తర్వాత ఇది షుగర్ 3/4 కప్పు షుగర్ వేసేసి, షుగర్ బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. కరిగి పాకంలాగా రావాలి. బెల్లంతో కూడా బాగుంటుంది, కాకపోతే చూడడానికి వైట్గా బాగుంది కదా. ఇట్లా చేసుకుంటే అప్పుడప్పుడు అన్నీ టేస్ట్ చేయాలి కదా. నేను ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను, కానీ ఇవాళ షుగర్తో చేద్దామని షుగర్తో చేశాను. బాగా చక్కెర మెల్ట్ అయిపోయి కరిగిన తర్వాత పాలు కూడా పోసేసాను. పాలు పోసేసిన తర్వాత పాలు బాగా దగ్గరికి వచ్చేసి కోవాలాగా వచ్చేస్తాయి అన్నమాట. పాలు బాగా, ఆ పాలు షుగర్ బాగా కరిగి పాకంలాగా ఫామ్ అవుతుందన్నమాట. కొంచెం చేత్తో అలా తడి చేసుకొని అలా మనం టచ్ చేసామంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. అంతవరకు సిమ్లోనే చేయాలి. ఇదంతా సిమ్లో పెట్టి వేయిస్తూ ఉంటే చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. దీనికి ఒక 5-6 మినిట్స్ పడుతుంది అనమాట దగ్గరికి రావడానికి. బాగా వైట్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా బాగా వస్తుంది అనమాట. దీనికి ఇలాచి కానీ ఏం అవసరం లేదు. ఆ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము దీన్ని తీసి లడ్డూలాగా చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. ఇవి ఒక 3 days 4 days నిల్వ ఉంటాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో షుగర్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అంత అవసరం లేదు. చేసుకున్న వెంటనే తలా ఒకటి తినేస్తే సరిపోతాయి కదా. చూడండి, నాకైతే బాగా దగ్గరకు వచ్చేసింది. పాకం కూడా ఫామ్ అయిపోయింది. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం మామూలుగా మంట ఎక్కువైందంటే కలర్ చేంజ్ అయిపోద్ది. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి దీన్ని. చూడండి, ఇంకా నాకైతే పాకం రాలేదు. అట్లా టచ్ చేసి చూస్తే ఇంకా ఒక 2 minutes ఆగిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అలా తడి చేసుకొని చూస్తే ముద్ద అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడి అలా కలిపేసి దాన్ని ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, అలా ఫామ్ అయిపోయింది. బాగా ఎలా అంటే షుగర్ కరిగి ఒక పాకంలాగా ఏర్పడుతుంది అనమాట. అంటే లైట్ తీగ పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ముద్దకి వీలుగా. ఇది బాగా చల్లారాలి. ఇది చల్లారడానికి ఒక 3 minutes 4 minutes పడుతుంది. ఇంకా ఈలోపు మనము కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఎందుకంటే ఈ లడ్డూలు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తానో చూడండి. కరెక్ట్గా చల్లారిపోయింది నాకు. చల్లారిన తర్వాత అది లడ్డు చేసేసాను. లడ్డు చేసేసి ఇప్పుడు మనము ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో అలా తిప్పేసామనుకో, ఈ లడ్డు వేసుకొని అలా రౌండ్గా చుట్టేసామంటే ఆ కొబ్బరి అంతా దీనికి పైన అతుక్కుంటుంది అనమాట.
ఆ సేమ్ స్వీట్ షాప్లో చేసిన లడ్డూలు ఎలా ఉంటాయి, కొబ్బరి లడ్డు అలా ఉంటుంది అనమాట చూడడానికి. పిల్లలకి టెంప్టింగ్గా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని లంచ్ బాక్స్లో పిల్లలకి వేసి పంపిస్తే హ్యాపీగా తింటారు. దీంట్లో బ్లాక్ తీసేసాను కాబట్టి అరగని గుణం ఏమి ఉండదన్నమాట. హెల్త్కి చాలా మంచిది కొబ్బరి. స్కిన్ అయితే గ్లోగా వస్తుంది. మీకు అందరికీ తెలుసా ఈ సామెత నిజమేనా? పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు అని.